రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ పోటీలను మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్-19 బాలురకు బాలికలకు రగ్బీ, ఆర్చరీ పోటీలు నిర్వహించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ, ఆర్చరీ జట్లను ఎంపిక చేశారు. ఎంపికైన జట్లు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తాయని అండర్-19 స్కూల్ గేమ్స్ సెక్రటరీ శివరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ చైర్మన్ వియ్యపు రామన్నరాజు, టీడీపీ కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, టీడీపీ నాయకులు కేతవరపు కృష్ణ, రావుల రమేష్, జనసేన నాయకులు సూరవరపు సురేష్, చెల్లిబోయిన సతీష్, మార్నేడి రంగబాబు, కోచ్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అండర్-19 సెలక్షన్స్ జరుగుతున్నాయి. మరి విద్యార్థినులు అందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. వీరందరూ జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ర్యాంకులో ఉండాలని ఆశీస్సులిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇది వరకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పిఠాపురాన్ని ఆర్ఆర్బీహెచ్ గ్రౌండ్లో మేము 2,80,00,000తో స్టార్ట్ చేసాం. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో దాన్ని పక్కకు పెట్టారు. సుమారు 70% వర్క్ అయింది. బ్యాలెన్స్ని కూడా ఈ కూటమి గవర్నమెంట్లో పూర్తి చేసి మరి క్రీడాకారులందరికీ కూడా అందుబాటులో ఇస్తాం. బాస్కెట్బాల్ ఉంది, అందులో వాలీబాల్ ఉంది, ఇండోర్ స్టేడియం ఉంది, ఆర్చరీ ఆడుకోవచ్చు, రగ్బీ ఆడుకోవచ్చు. అన్ని రకాలుగా పిఠాపురంలో క్రీడాకారులకి పుట్టినిల్లు పిఠాపురం. వారందరి కోసమే నేను ఆ రోజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాను. దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి